హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్, పాలిటీ ఫ్యాకల్టీ. మనము మా భారతదేశానికి స్వతంత్రం ఎలా వచ్చింది అన్న విషయాన్ని గురించి చర్చించుకుందాం. భారత స్వతంత్ర చట్టం ప్రతి సంవత్సరము ఆగస్టు 15వ తారీఖు రోజున భారతదేశ స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. కానీ చాలామందికి మన భారతదేశానికి ఎలా స్వతంత్రం వచ్చింది అన్న విషయం అనేది తెలియదు. ఈ విషయాన్ని గురించి క్లియర్గా ఈరోజు మనం నేర్చుకుందాం. బ్రిటిష్ వారు భారతదేశానికి సంబంధించి చేసినటువంటి చట్టాలలో చివరి చట్టము ఇదే. ఈ చట్టాన్ని మౌంట్ బాటన్ ప్లాన్, జూన్ 3 ప్లాన్ ఆధారంగా రూపొందించడం అనేది జరిగింది. మరి మన భారతదేశ స్వతంత్ర చట్టానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి తేదీలు ఉన్నాయి. ఆ తేదీల గురించి తెలుసుకుందాం. భారతదేశ స్వతంత్రానికి సంబంధించినటువంటి బిల్లుని బ్రిటిష్ పార్లమెంటులో 1947 జూలై 4న ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా ప్రవేశపెట్టినటువంటి భారతదేశ స్వతంత్ర బిల్లుని బ్రిటన్ పార్లమెంటు 1947 జూలై 15వ తారీఖు రోజున ఆమోదించడం అనేది జరిగింది. బ్రిటన్ పార్లమెంటుకి రాజు, రాణి అధికారికమైనటువంటి నాయకుడిగా ఉంటారు. కాబట్టి ఆ సందర్భంలో రాజుగారు ఉన్నారు. రాజు 6th జార్జ్. రాజుగారు 1947 జూలై 18వ తారీఖు రోజున మన భారతదేశానికి సంబంధించిన స్వతంత్ర చట్టాన్ని ఆమోదించడం అనేది జరిగింది. ఆ చట్టం 1947 ఆగస్టు 15వ తారీఖు నుంచి అమలైంది. భారతదేశ స్వతంత్ర చట్టం ఏ రోజైతే అమలైందో అదే రోజున 1935 భారత ప్రభుత్వ చట్టం పూర్తిగా రద్దు అయింది అన్న విషయాన్ని గమనించండి. ఇక్కడ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రశ్న ఏ విధంగా వచ్చే అవకాశం ఉందంటే, బ్రిటన్ పార్లమెంటులో భారతదేశం యొక్క స్వతంత్ర బిల్లుని ఎప్పుడు ప్రవేశపెట్టారు, పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది, రాజుగారు ఎప్పుడు ఆమోదించారు, స్వతంత్రాన్ని ఎప్పుడు ప్రకటించారు, భారతదేశానికి స్వతంత్రం రావడం వల్ల ఏ చట్టము రద్దయిపోయింది అన్న విషయాన్ని గురించి అడుగుతాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. ఇంకా ఈ చట్టానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ఇక్కడ మనం గమనించినట్లయితే, దేశ విభజన, పాకిస్తాన్, ఇండియా అనే 2 స్వతంత్ర దేశాలు ఏర్పాటు కావడం జరిగింది. సార్వభౌమాధికారం అనగా బ్రిటన్ పార్లమెంట్ యొక్క సార్వభౌమాధికారము భారతదేశం పైన పూర్తిగా రద్దు కావడం అనేది జరిగింది. పదవులు రద్దయ్యాయి. వైస్రాయి పదవి మరియు భారత రాజ్య కార్యదర్శి పదవులు రద్దు చేయబడ్డాయి. మరి ఎగ్జామ్లో మనకి ఏమంటాడంటే, ఈ వైస్రాయి పదవి మరియు రాజ్య కార్యదర్శి పదవులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అని అంటాడు. 1858వ సంవత్సరంలో వైస్రాయి మరియు భారత రాజ్య కార్యదర్శి పదవులు ప్రారంభమైతే వాటిని ఈ రోజున రద్దు చేయడం అనేది జరిగింది అన్న విషయాన్ని గమనించండి. బిరుదు రద్దు. 1858వ సంవత్సరంలో భారతదేశానికి వైస్రాయిగా నియమించబడ్డటువంటి కాలంలో, రాజ్య కార్యదర్శి గారు నియమించబడ్డటువంటి కాలంలో బ్రిటన్ రాజుకు భారత చక్రవర్తి అనే బిరుదు ఇచ్చారు. ఈ 1858లో చేసినటువంటి చట్టం ద్వారా ఇచ్చిన ఈ బిరుదును కూడా రద్దు చేయడం అనేది జరిగింది. గవర్నర్ జనరల్ పదవిని మాత్రము 2 దేశాలకు, ఇండియాకు మరియు పాకిస్తాన్కి వేరువేరుగా నిర్ణయించడం అనేది జరిగిందన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి. శాసనసభలు అంటే నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చే వరకు రాజ్యాంగ పరిషత్తులే స్వతంత్ర శాసనసభలుగా అంటే పార్లమెంటుగా వ్యవహరిస్తాయి అన్న విషయాన్ని గమనించాలి. ఈ చట్టానికి సంబంధించినటువంటి విశేషాలు లార్డ్ షామ్యూల్ వ్యాఖ్య చేశాడు. భారత స్వతంత్ర చట్టము ద్వారా జరిగిన అధికార బదిలీని ఉద్దేశించి లార్డ్ షామ్యూల్ గారు ఏమన్నారంటే, యుద్ధము లేకుండా జరిగినటువంటి శాంతి ఒప్పందము అని ఈ స్వతంత్ర చట్టాన్ని అభివర్ణించడం అనేది జరిగింది.
మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటిసారిగా ప్రసంగం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ప్రసంగానికి విధితో ఒప్పందము అని పేరు. ఈ విధంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చినప్పుడు ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగాయి కాబట్టి ఈ సంఘటనల అన్నింటిని కూడా మీరు చాలా జాగ్రత్తగా చదువుకుంటూ గుర్తుంచుకున్నట్లయితే ఎగ్జామ్లో ప్రశ్నలు ఏ విధంగా వచ్చినా కూడా ఈజీగా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మంచి చదవండి, ఉద్యోగాన్ని సంపాదించండి. ఆల్ ది బెస్ట్.